ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ పేరుపడిన వందనాలు చేస్తున్నాను. సెప్టెంబర్ నెల రోజులు ఎలా గడిచిపోతున్నాయని మనకే తెలియదు. నిన్నే మొన్న న్యూ ఇయర్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నాను, కానీ ఈ సంవత్సరం ఆల్రెడీ 3 సంవత్సరం మిగిలినది. గడిచిన 3 కాలం నుంచి మన యొక్క చర్చలో ఆరాధన కూర్చున్న దగ్గర నుంచి ఇప్పటివరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధానం పెట్టాలి. మనకంటే కళలు పెద్దవారు అర్హత కలిగిన వారి దేవుడు సంపూర్ణ ఎంతోమంది ఈ దినాలు వేరు మట్టికి మన అయిపోయాడు. యెషయా మనం చూస్తాం, మన్నుని స్తుతిస్తుందా, పాతాళంలో నుంచి స్తుతిస్తుంది కదా, సజీవులు కదా మీరు ఆమెను స్తుతిస్తాడు. దేవుడు మనలో ఆయన బుద్ధులు ఉత్తుబట్టి మన సజీవులు మనం ఆయన స్తుతిస్తున్నాం అని మనకంటే ఎంతమంది చాలామంది మరి ఈ దినాలు లేరు. అయితే మనకేదో గొప్పవాడు కానీ మనం చేసే భక్తి కానీ మన నీతి కార్యాలు కాదు, కానీ దేవుడికి మన పట్ల, మీ పట్ల, నా పట్ల అది ఏదో ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. అందుకే మనం సజీవులంగా ఉంచాడు, ఇప్పుడు ఒక సేవలు ఉంచాడు. కాబట్టి ఇంకా బయట తరంలో ప్రార్థన చేశారు కదా, మనం ఆయనకి ఎంతో కొంత ప్రార్థించే పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యంగా బట్టి మన కుటుంబాలలో ఎంతోమంది నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాల్సిన వారమేమో. మందిరానికి వచ్చి ఎన్నుకున్నాం అది కాదు, కానీ మన మీద ఒక బాధ్యత ఉంది. దేవుడు ఆశిస్తున్నాడు, ఇంకా నా బిడ్డలు ప్రార్థన చేస్తాడు, బిడ్డల కోసం నశించిపోతున్న ఆత్మ కోసం ప్రార్థన చేస్తానని ఎదురు చూస్తున్నారేమో. కాబట్టి మనం ఏదో ఆశామాటిగా ఉండకుండా దేవుళ్ళు బలంగా ఉంటూ ఆయన కోసం ప్రార్థన చేసేవారు మనం ఉన్నాం. మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశమని కీర్తనలో మనం చూస్తాం. చిన్న చిన్న విషయాల్లో మనం కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు మనం పెద్ద విషయం చేస్తారు. పాస్టర్ గారు తల్లి పడిపోవడం చెప్పడం కాబట్టి అయినా దేవుడు తప్పించాడు. కాబట్టి ఆ పాస్టర్ గారు సాక్షి చెప్పారు, మనం సాక్షి చెప్పాల్సిన వారమేమో. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించండి. ఇలాగ చెల్లించడం విశ్వకరిస్తున్నామో దేవుని చిత్రంలో చేస్తున్నారు. పాటల పుస్తకం నుంచి 86వ పాట 3వ చరణమైన పాటలు సామ్యమైతే కృపామయుడా ఆయనలో నిలిచి ఉంటే అప్పుడు మనకి సర్వ సౌఖ్యంగా అభివృద్ధి కావాలని, ఆశీర్వాదం కావాలని ముందు ఆయనలో మనం నిలిచి ఉండాలి.
వర్షం వచ్చింది, చాలామంది కుటుంబాలు వ్యక్తులు రాలేదు. వర్షం వస్తే భోజనం మానంగానే కాకుండా మాత్రం ఈజీగా మానేసుకుంటాం. అయితే వాళ్ళ పరిస్థితులు బట్టి వారు రాలేదు, తెలియలేదు. అయినా వాళ్ళందరి కోసం మనం ప్రార్థించేది. ఆయనలో నిలిచి ఉండమని దేవుడు సెలవుస్తున్నాడు. బాప్తిసం పొందుతాం, రక్షణ పొందుతాం, మందిరాన్ని అన్నీ చేస్తాం. కానీ ఆయన మాటలు మన ఇంటి నిలిచి ఉండాలి, మనం ఆయన ఇంటి నిలిచి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న రిఫరెన్స్ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సత్యకళ చదివిన జన్మకాండం 14 అధ్యాయంలో ఒక మాట చాలు. మీరు భయపడదు, మనం ఉంటేనే భయపడిపోతున్నాం. భయం చూస్తే భయం, తేలిని చూస్తే భయం, అది చూస్తే భయం, చూస్తే భయం. కానీ దేవుడు మనతో ఉన్నాడనే నిరీక్షణ మనకు భయపడిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి మోషే ద్వారా విడిపించిన తర్వాత ఆ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా సముద్రం వెనకాల ఫరో సైన్యం దిక్కుతోచిన పరిస్థితుల్లో వారు ఉంటారు, భయపడిపోతారు. ఇశ్రాయేలు అంతా మోషే మీద కోపడిపోతారు. నువ్వు మమ్మల్ని ఐగుప్తులో ఉంటుందా, ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ చంపేస్తావా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ బాధ పెట్టాలని తీసుకొచ్చారు, రకరకాలుగా మాట్లాడతారు. అయితే మోషే గారు దేవుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నువ్వు నా మీద ప్రార్థన చేస్తాను, నీ చేతిలో నా కర్రను చూపించుకున్నాను. ఆ కర్ర మీద చూపించగానే ఎర్ర సముద్రం పోగుతున్న సముద్రం 2 పాయలు 6 నెలలు ఇశ్రాయేలు నడుస్తారు. కానీ వీళ్ళు చదువుకున్నారు, ఇశ్రాయేలు భయపడిపోయాడు. భయపడకుండా అప్పుడు మోషే గారు పట్టిన మాట, మీరు ఓరక నిలిచి ఉండండి. దేవుడు మనం పట్ల ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకొచ్చిన ఇబ్బంది వచ్చినా దేవుని ఎంత నిరీక్షించి ఆయన మీద విశ్వాసం ఉంచితే దేవుడు మనకు సహాయం చేస్తారు. అంతేగాని అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి ఏదో సమస్య వస్తే మనుషులు వాళ్ళందరినీ ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం వేరే దేవుడు సరిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుడి సమయం వారు నిలిచి దేవుని యందు ఆసక్తి కలిగి దేవుడు నమ్మకం కలిగి ఉన్నారు. అద్భుత కార్యం చేశారు. మన జీవితాల్లో, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితంలో అద్భుతం చూడాలంటే దేవుడిలో మనం నిలిచి ఉండాలి. మీరు స్థిరులను కదలని వారే ఉండమని దేవుడు సెలవుస్తున్నాడు. దేవుడిలో స్థిరంగా ఉండాలి మనం. మరి రక్షించబడిన కొత్తలో, బాప్తిసం పొందిన కొత్తలో దేవుడి మీద ఎంతో ఆసక్తి చూస్తున్నాం. ఆయన కార్యం చేస్తాం. కానీ రాను మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటాం. ఐహిక విచారాలు, ధనమోసం రకరకాలుగా ఉంటాయి. అయితే మన దేవుడు వాక్యాలు మన హృదయంలో ఫలిస్తున్నాయా? మంచి నేలను పడే విత్తనాల వల్ల మనం ఫలిస్తున్నామా? లేదా ముళ్ళ కంపంలో పడే విత్తనాలు ఉంటే, రోగం పడే విత్తనాలు అంటే సరిగ్గా ఫలించకపోతే దేవుడు నాకు సంతోషించలేదు. అయ్యో వీరి పట్ల మీరు ఎంతో ప్రాణాన్ని కలిగి ఉన్నాను, నా స్వరక్తి నుంచి మీరు పొందను. కానీ మీరు దుర్బీజలైపోతున్నారు, పనికిరాని వాడబడుతున్నాడు దేవుడు. మరి బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడిని బాధపడే పరిస్థితులు మనలో ఉండకుండా దేవుడు ఆశించిన రీతిలో మనం ఆత్మీయ జీవితంలో సాగాలని ప్రభు గారికి మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు మనం చదివితే 27 అధ్యాయం 11-14 ద్వితీయోపదేశకాండం 27 అధ్యాయం 11-14 27 అధ్యాయం 11-14 మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత ప్రజలను గురించి జీవనవచనమును పలుకుటకై శాపవచనములు పలుకుటకై కాలం ఒకరు గెరేజం కొండ మీద ఒక బ్యాచ్ ఏబాల్ కొండ మీద నిలబడి కొందరు దీవెనవచనాలు పలకడానికి, కొందరు శాపవచనాలు పలకడానికి ముందుగా మనం నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉన్నప్పుడే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. కానీ చాలామంది జంపింగ్ క్రైస్తవులు ఉంటుంటారు. ఒకరోజు ఒక చర్చకి వస్తారు, ఇంకో రోజు ఇంకో చర్చకి వెళ్తాం. అలా కాదు. మనం ఏ చర్చకి వెళ్తామో ఆ చర్చలో
మరి మొదటి నుంచి కడవరకు అందులో ఉంటే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి దేవుని వచనాలు ఆశీర్వదిస్తారు, వచనాలు పలుకుతున్నారు. 2 కొండల మీద ఉండి కొందరు ఆశీర్వదించడానికి, కొందరు మరి శాపవచనాలు పలకడానికి మోసే నిర్ణయించాడు. అయితే మనం ఆశీర్వాదకారకులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందుతుందని దేవుని వాటిని సెలవిస్తున్నాడు. మనం ఫలించాలంటే దేవుడిలో నిలిచి ఉండాలి. నిలిచుంటే తప్ప మరి పడబడుతుంటే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని చదువుతాం, విడిచిపెట్టేస్తాం. అలాగే వాక్యం పెట్టాం, విడిచిపెట్టేస్తాం. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ మన విన్న వాక్యాలు మన హృదయంలో ఫలిస్తున్నాయా? దేవుడు మన పట్ల ఆయన చూపిస్తున్న కృపగా ఆయనకి మనం కృతజ్ఞతగా దేవుడికి మనం ఉండగలుగుతున్నాం లేదనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ రోజుల్లో అపాయకరమైన దినాలు, అతి దినాలు మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి రేపేమి జరుగుతుందో నీకు తెలియదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన మన పనిని మనం నెరవేర్చుకుంటూ దేవుడిలో ముందుకు సాగాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మాటను బట్టి మనం మన జీవితాలు బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచ్చినట్టు చూడండి. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారికాంత వద్ద ఉన్న ఆదామపురం దగ్గర ఏకరాశిగా నిలిచింది. రమణ సముద్రంలో అరాబా సముద్రమునకు యెహోవా నిర్బంధన మంచమును మోయి యాజకులు ఆరిన నేలను స్థిరముగా నిలిచారు. చాలు ఈ అరణ్య ప్రదేశంలో అరణ్య ప్రయాణంలో మోషే అనంతరం యెహోషువ ఇశ్రాయేలు నాయకుడు అవుతాడు. మోషేని బలపరుచుని నేను కూడా బలపరుచును, ధైర్యం కలిగి నిద్రం కలిగి ప్రయాణం చేయమని చెప్తాడు మొదటి అధ్యాయంలో మనం చూస్తే. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తుండగా యోర్దాను అడ్డొస్తారు. ముందు ఎర్ర సముద్రం వచ్చింది. మోషే గారి టైంలో దాన్ని 2 పాయలు చేసి 6 నెలల నా తోటి నడిపించాడు. ఇప్పుడు యెహోషువ టైంలో యోర్దాను నది అడ్డుగా వచ్చింది. దాన్ని దాటాలంటే మరి దేవుడు ఉపాయం ఇస్తాడు. ప్రతిదానికి మనకి ఏ అపాయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుడి దగ్గర ఆయన పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తే మనకు తప్పకుండా ఆలోచన ఉపాయం చెప్పి నడిపిస్తాడు. ఈ యెహోషువ గారికి దేవుడు చెప్పారు, యెహోవా నిబంధన మందసం వస్తున్న యాజకులు అది యోర్దాను నదిలో వారు నిలబడి ఉంటే జలాలు నీళ్ళు ఇటుపక్క అటుపక్క రాశిగా నిలుస్తుంటాయి. అందరూ దాటిపోతారని చెప్పినప్పుడు మనస్సు మోసే యాజకులు అంటే ఇప్పుడు మనం పాస్టర్లు, దైవ సేవలు అప్పుడు యాజకులు ఎవరు వారు నిలిచి ఉండగా యోర్దాను 2 పాయలు చీలిపోయింది. జనులందరూ ఇంచుమించు 6 లక్షల కాల్పం మొత్తం అంతా పౌరు చేస్తే 20 లక్షలు చెప్తారు. వాళ్ళందరూ దాటిపోయే వరకు ఆ యోర్దాను ఆగిందంట. అది ఉప్పొంగే సముద్రం. ఆ సమయంలో ఆ సీజన్లో నీళ్లు బాగా వచ్చే సమయంలో కూడా దేవుడు వారు నాటి తన ప్రజలైన ఇశ్రాయేలుని యోర్దాను దాటించాడు. వారు ఆ మంచం పట్టుకుని అక్కడ నిలిచి ఉన్నారు, స్థిరంగా బలంగా నిలుస్తున్నారు. వారు భయపడి ఉంటే యోర్దాను ఉండిపోతూ ఉంటే వారు కార్యం చూడకపోయేవారు. అపవాది గర్జించి సింహాన్ని తిరుగులాడుతుంది, ఎవరు విందులను తీసుకున్న రోజుని వాడు భయపెడతాడు. కానీ మనం భయపడితే ఏమాత్రం దేవుడు కార్యం చూడలేము. కానీ భయపడద్దు, దిగుపడద్దు దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు వాటన్నిటికీ చాలిన దేవుడు, వాటికన్నింటే పరిణామం కలిగిన వాడు, అన్ని నామం కలిగితే పరిణామం కలిగిన వాడు, అల్పా ఉపయోగ దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనం ఆశ్రయిస్తున్నాడు. మనం భయపడదు. సింహపు పిల్లలు ఏమి గలవని ఆకలి ఉంటాయి, కానీ నా చెల్లులు అన్నాడు ఆకలి ఉందని దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి మరి యెహోషువ గారి ద్వారా చేసిన కార్యాలు, మోషే గారి ద్వారా చేసిన కార్యాలు నేటి కూడా దేవుడు సజీవుడైనాడు. మన పట్ల కూడా చేస్తాడు. మనం యథార్థ హృదయం కలిగి నమ్మకం కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తే మన పట్ల కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేయడానికి ఇప్పుడు కూడా ధైర్యంగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన నిర్ణాయుడు నిరంతరము ఏకరీతిలో ఉన్నవాడు. భూమి ఆకాశంలో గతిస్తా కానీ నా మాటలను గతించమని
పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం సెలవించిన దేవుడు, మరి అంత వాగ్దానం చేసిన దేవుడు, విడో ఎడబాలని చేసిన దేవుడు కూడా మరి మన పట్ల కార్యం జరగట్లేదంటే మనలో ఏదో లోపం ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఎక్కడో మనం తప్పిపోతున్నామని మనకు మనం పరిశీలన చేసుకుని మరి ఆయన అడిగితే తప్పకుండా ఆయన మనం క్షమించి ఆశీర్వదించి దీవించి మనకు కావాల్సిన దేవుని ఆశీర్వాదం తెచ్చే దేవుడు అయినట్టు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూద్దాం. న్యాయాధిపతులు 7:20. న్యాయాధిపతులు 7:20. అట్లా ఆ 3 గుంపుల వారు ఘోరాలు ఆ కొండలను పగులబట్టి ఎడమ చేతులతో దివికలను, కుడి చేతుల్లో ఊదులకు ఘోరాలను పట్టుకొని యెహోవా పట్టుకుని గిద్యోను కడగమని కేకలు వేశారు. వారిలో ప్రతి వాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగులు కేకలు వేసి పారిపోయారు. గిద్యోనుని బట్టి మనం ఇక్కడ చూస్తున్న న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన చాలా కనిష్టమైన జాతికి చెందినవాడు. ఇశ్రాయేల్లో నా జాతి చాలా తక్కువది, అయినా నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇశ్రాయేల్ రక్షించమని అడుగుతున్నావని గిద్యోను అడుగుతాడు. నీకు ఎంత బలహీనుడు అయితే నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, నేను నిన్ను బలపరుస్తాను. అయినదేమి ఆయన దేవుడు వాటిని చదివించి గిద్యోను బలపరిచినప్పుడు చాలామంది సైనికులు యుద్ధానికి శత్రువులు జయించడానికి బయలుదేరుతారు. గిద్యోను నీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే ఇంతమంది చెప్తాడు దేవుడితో చెప్తాడు గిద్యోను. అంతమంది అనాథలు వాళ్ళందరూ తీసేమంటే 10,000 మంది ఒకసారి తీసేస్తారు. చాలామంది తగ్గిపోతారు. అక్కడ 300 మంది ఉంచుకుని 300 మందితో నీకు జయిస్తానని గిద్యోనుతో దేవుడు మాట్లాడతాడు. ఆ 300 మంది వెళ్తారు. వారు ఏమి చేయరండి, యుద్ధం చేయరు. దేవుడి పేట అలా నిలబడి ఉంటారంటే శత్రుసేనలు మనం ఇప్పుడు చదివిన వాక్యం 20వ వాక్యంలో వారిలో ప్రతి వాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా, దండు చుట్టూ నిలిచున్నారంటే వారు యుద్ధం చేయాల. ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేసి పారిపోయారు. దేవుడు ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చేయగల దేవుడు, శూన్యం నుంచి సమస్తాన్ని తొలగించిన దేవుడు. ఈ గిద్యోను కానీ ఆయన సైన్యం కానీ ఖడ్గంతో కానీ ఏమీ ఫైటింగ్ చేయలేదు, యుద్ధం మీద శత్రుసేనలతో వారిని నిలబడి ఉన్నారు. వాళ్ళ భయం పుట్టించి వాళ్ళ మీద వారి పారిపోయాలు చేశారు దేవుడు. మీ చుట్టూ ఏమేమి పడినాను 10,000 మంది కూలినను అపాయం రాదు. ఏ అపాయం మీ గుడాలను సమీపించిన దేవుడు వారిని సెలవిస్తుంది. కాకపోతే మనలో ధైర్యం ఉండాలి. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడిని మనం గుర్తిస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిత్యతరపు ఆత్మ మనకు ఇవ్వలేదు కానీ గొప్ప పుత్రాత్మను మనకి ఇచ్చాడు దేవుడు వారిని సెలవిస్తుంది. మత్తయి సువార్తలో ఒక మాట చర్చిస్తూ మత్తయి సువార్త 20వ అధ్యాయం మత్తయి 20 3-6. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3-6. తరువాత అతను దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మధ్యబంధను చూసి ఇక్కడ ఒక యజమాని ఉంటారు. ఆ యజమాని మనం యేసుక్రీస్తుని మనం చెప్పుకోవచ్చు. ఆయన తన తోటలో పనిచేయడానికి మనుషులు పెట్టుకుంటుంటారు. ఉదయం 6 గంటలకు కొందరిని, 9 గంటలకు కొందరిని, 3 గంటలకు కొందరిని, 5 గంటలకు కొందరిని, 6 గంటలకు కొందరిని, అలా చాలామంది పని లేదని అలా నిరీక్షించున్నారంట. అలా మనం అనుకున్నది దేవుడు మనకు పని నిర్ణయించాడు. శాలరైతే చదువుకునే పని, పాస్టర్ గారు అయితే వారికి జాబ్ చేసే పని. అలాగే ఎవరికైనా వాళ్ళు ఉంటుంది, ఆ పని ఉండాలి. పని కాకుండా ఖాళీగా ఉంటే ఊరక మీరు ఎందుకు నిలిచి ఉన్నారు? ఐడియల్ అండ్ బ్రేక్ దేవుడు సురక్షాపని ఇంగ్లీష్లో సామెతలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే ఆ గుణంతా పాడైపోదు. ఎందుకు పని రాకుండా అయిపోతుంది. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన పని మనం చేస్తూ ఉండాలి. ఆయనతో దాంతోపాటు దేవుడు కార్యాలు కూడా మనం చేస్తున్నారు. ఆయన కార్యాలు మనం పాల్పొందులు పొందాలి. సేవ చేయడం అని, వాక్యం చెప్పడం అని, మనం చూసుకోవడం అనేది భాషలో అక్కడ పని మనం వెళ్ళేసి కూర్చుని వాక్యం మీద శక్తి చేయడం అలా కాదండి. మన మీద కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు. మనం పనికొచ్చే పాత్రగా ఉండడం దేవుడు ఆశపడుతున్నాడు. నీవు దేవుడి చేత ఎలా వాడబడాలనేది దేవుడే నీకు చెప్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేటి వరకు నన్ను సజీవురాలుగా ఉంచాను కాబట్టి నేను నీకేం చేయాలి, నేను నీకు ఎలా ఉపయోగపడాలని ఎప్పుడైనా మనం ప్రార్థన అడుగుతున్నామా? అడగాలని.
పౌలుగా మారక ముందు దమస్కుకి గేట్ దగ్గర బుర్ర మీద నుంచి కింద పడిపోతారు. అప్పుడు సౌలు గారు అంటారు, ప్రభువా నీకు ఎవడమంటే నువ్వు హింసిస్తున్న యేసుని చెప్పాడు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఆయన అడుగుతాడు సౌలు గారు. అప్పుడు నువ్వు అన్నయ్య దగ్గరికి ఆయన చెప్తారు, మీకు ఏం చేయాలి అని చెప్తారు. దాని ప్రకారం మారి ఆయన ఎంతో శిష్యుల కంటే గొప్ప సేవ చేశారు పౌలు గారు. అలాగే మనం దేవుని సేవలో దేవుని రాజ్యంలో వెంటనే ఉపయోగపడేలాగా ఆయన పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అటెండింగ్గా ఉండడానికి ప్రయత్నించేద్దాం. పనికొచ్చే వారిగా ఉన్నాం, నిర్వేర్యంగా పనికిరాని వారిగా పనికిరాని పాత్రగా ఉంటే దేవుడు సంతోషపడే దేవుడు కాదు. ఇతడు అబ్రహాము కుమార్తె, ఇవి అబ్రహాము కుమార్తె అనిపించుగా మన ప్రవర్తన, మన ప్రార్థన జీవితం ఉండాలి, ఆత్మీయ జీవితం ఉండాలి. అలా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యం అంటే వాక్యం ఎలా ఉంటుంది? మనం చదివిన వాక్యం, విన్న వాక్యాన్ని మన హృదయంలో దాన్ని ఫలింప చేసుకోవాలి. ఈ వారం దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, అది చదివినప్పుడు కానీ ఎప్పుడైనా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అది దేవుని మాటలు మనలో ఉంటే ఆ మాటలో మనం ఫలింపజేస్తారు. దేవుడు మనం ఆలోచించేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. 4వ వచనం చదువుతున్నాను. నా ఎందుకు నిలిచిండండి, మీ ఎందుకు ఏమన్నా నిలిచిండు, నా ఎందుకు నిలిచిండండి దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభులో మనం నిలిచి ఉండాలట. అలాగే మీ ఎందుకు నేను నిలిచిండు. ఈగ ద్రాక్షవల్లిలో నిలిచింటేదని తనంతట దాన్ని ఎలా ఫలింపదో, అలాగే నా ఎందుకు నిలిచిండు, నా ఎందుకు నిలిచింటే కానీ మీరు ఫలింపదు. ద్రాక్షవల్లిని నేను, ఈగని నేను. ఎవడో నా ఎందుకు నిలిచిండునో, నేను ఎవరి ఎందుకు నిలిచిండు వాడు ప్రభుత్వం ఫలించున్నాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు. దేవుడికి వేరుగా ఉండి దేవుడికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేమండి. దేవుడు ప్రత్యక్షంగా యేసు ప్రభువుగా సెలవిస్తున్నమాట, నా ఎందుకు నిలిచిండండి. దేవుడు నిలిచిండని కోరుకుంటున్నాడు. మనం ఎంతవరకు నిలుచున్నాం అనేది మీకు తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ప్రార్థనా జీవితంలో ఎంతవరకు నిలుచున్నాం, వాక్యం చదివే విషయంలో ఎంతవరకు నిలుచున్నాం, దేవునికి ఇచ్చే విషయంలో ఎంతవరకు నిలుచున్నాం, దేవునికి పనికొచ్చే వీటికి ఎంతవరకు నిలిచి ఉన్నాం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఇదో నామకహగా మనం భక్తి చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ యథార్థమైన భక్తి, నమ్మకమైన భక్తి చేయాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను నమ్మాడా, మనల్ని నమ్మబట్టి ఆయన అమూల్యమైన రక్తం, విలువైన రక్తం మన కోసం చెల్లించి శిలువలో యాగనిస్తాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. మరి నా నిమిత్తమే, మన పాపం నిమిత్తమే ఆయన శిలువలో మరణం పొందాడు. చాలామంది అనుకుంటారు, అందరూ అనుకుంటారు యేసు ప్రభువు ఏది చేయలేని వాడు కనబడి సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆ శిలువ మరణాన్ని తప్పించుకోవాలని సునాయాసంగా తప్పించుకుంటారు. కానీ అది కాదు కదా, ఆయన ఉచితంగా మన నిమిత్తం సర్వలోక పాప పరిహారం చేయడానికి దేవుడు శరీర రూపంలో, నరరూపంలో, రక్త మాంసాల్లో బాధపడి మన కోసం వచ్చి 33.5 సంవత్సరాలు మనలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని పరిచయం చేసి అనేక దేవుని రాజ్య సువార్తను ప్రకటించి శిలువలో మృత్యుంజయుడు 3వ దినాల నుంచి సజీవులుగా ఉన్నాడు. ఆయన మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదుగుదల శిలువలో తరపున మొదటి మాట. మరి ఆయన మన కోసం విజ్ఞాపనం చేస్తుండగా మనం కూడా అనేకుల కోసం విజ్ఞాపనం చేసి ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం మళ్ళా చూసుకోవచ్చు. నా ఎందుకు నిలిచిండండి దేవుడు, మనం నిలిచిండాలని దేవుడు అంతా కోరుకున్నాడు. ఎందుకు నేను నిలిచిందాను. ఈగ ద్రాక్షవల్లిలో నిలిచింటేది కానీ తనంత తానే ఎలా ఫలించదు. ద్రాక్షవల్లితో, సంఘంతో, దైవదాసుతో సహవాసం ఉంటేనే కానీ మనం ఫలించలేమండి. నాకు ప్రార్థన వచ్చు, నాకు వాక్యం చదవవచ్చు, నా అంతటి నేను నా భక్తి జీవితం కొనసాగించుకుంటానంటే అది కాదండి. సంఘానికి మనకి ఒక కట్టడ, ఒక నియమం ఉంది. మనకు ఒక దైవదాసులు ఉన్నారు, ఒక సంఘం ఉందనే ధీమం మనకు ఉండాలి. అప్పుడే మనం ఇక్కడ మాటే మనం చూస్తున్నాం. ఈగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతా తాను ఎలా ఫలింపదు. అలాగే నా ఎందుకు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగని మీరు. ఎవడు నా ఎందుకు నిలిచిండునో, నేను ఎవరి ఎందుకు నిలిచిందో వాడు బాగా ఫలించును. నాకు వేరేగా ఉండి ఏమి చేయలేదు. ఆయనను నిలిచింటే మనం బాగా ఫలిస్తున్నట్టు. మరి ఫలించి అనుభవం రావాలని కోరుకున్నారు. కాబట్టి మనం ఫలించి అభివృద్ధి పొంది
దేవుడికి మంచి పేరు తెచ్చేవాడు, మన సంఘానికి మంచి పేరు తెచ్చేవాడుగా మనం ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆఖరికి మార్చేసిన ముగిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ మాట దయచేసి చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిరుతులు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు. 13వ అధ్యాయంలో మనం కలిసే ప్రేమ గురించి దేవుడు పౌలు గారు ఎంతో చక్కగా మాట్లాడతారు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలనేది దేవుడు మనకు సూచించాడు. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే యవనస్తులు, యవన స్త్రీలు, పురుషులు ప్రేమని వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కానీ దేవుడు ప్రేమలో మనల్ని నిశ్చయించాడు. దేవుడు మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ. అది కాగా విశ్వాసము, మొదటి 9:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైన ప్రేమ. మనం ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. విశ్వాసం ఉండాలి, దేవుని నిరీక్షణ ఉండాలి. దేవుడు మన కోసం వచ్చాడు. ఈ లోకంలో శరీరాన్ని చేసి బలిపి మృతుడైన గుర్తించే తండ్రి కృపను కూర్చొని ఉన్నాడు. అతని రానన్నాడు. మనం నిరీక్షించాలి. ఆ నిరీక్షణ మనలో ఉండాలి. అతి త్వరలో ఆయన రానన్నాడు. ఆయన మాట్లాడుకున్నది మనకు తెలియదు కాబట్టి విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసంలో అభివృద్ధితం కానీ నిరీక్షణ మనలో ఉండాలి. దేవుడు వస్తాడు, మనం తీసుకెళ్తాడని. ఏ క్షణంలో దేవుడు వస్తే ఆ క్షణంలో మనం ఒక్క క్షణంలో రూపాంతరం చెందుతామని మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు రాకడానికి మనం ఎదురు చూస్తున్న మంచిది. మనలో ఆయన ఆశించిన రీతిలో మన ఆత్మ జీవితంలో లేదంటే ఈ లోకంలో పుట్టుకోవచ్చు. లోకంలో కొంత, దేవుడిలో కొంత ఉంటే దేవుడు మెచ్చే దేవుడు కాదు. కానీ ప్రేమ కలిగి సత్యం చేస్తూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఆయన ఆశించిన రీతిలో మనం జీవిస్తూ మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి మంచి పేరు తీసేవాడికి మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వీటన్నిటికీ ముఖ్యంగా ప్రార్థనలో నిలిచి ఉండాలి. మనం వాటిని చదవడంలో నిలిచి ఉండాలి. ఇచ్చే విషయంలో మీరు నాకు ఇచ్చి శోధించండి, ఆకాశ వాటిని మీరు ఇస్తాను, పట్టజాలంతో విస్తారంగా జీవన కుమరిస్తున్న దేవుడు చదివిస్తున్నాడు. ఇవ్వడం అంటే కేవలం మనం ఏదో దశంభాగాలలో డబ్బులు ఇవ్వాలనుకుంటాం. కానీ అది కాదండి. నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వని దేవుడు చదివిస్తున్నాడు. మన హృదయాన్ని దేవుడికి సమర్పిస్తే అప్పుడు మనం ఏం చేయాలి దేవుడు చెప్పాడు. కాబట్టి పుచ్చుకునే విషయంలో కాకుండా ఇచ్చే విషయంలో మనం ముందుండాలని దేవుడు కోరుకున్నాడు. పుచ్చుకునే కంటే ఇచ్చుక ధన్యమని మనం లేకుండా చూస్తున్నాం. కాబట్టి మన హృదయాన్ని దేవునికి హృదయపూర్వకంగా మనసావాచ కరుణ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుడిని ఆరాధిస్తూ అనిత్య ఆశీర్వాదాలు పొందుకుంటూ మహిమ నుంచి ఇంకా అధికమైన మహిమలో ఎదుగులాలను అనేకసార్లు నేను కృపాసనం వచ్చి ఆయన ప్రార్థించే సన్నిధిగా మనం ఉండాలని. మరి రాబో దినాల్లో గడ్డు సమస్యలు గడ్డు దినాల్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ మనం తప్పించాలంటే దేవుడు మనకు సహాయం చేయాలి. ఆయన సహాయం మనం కోరుకోవాలి. ఎప్పుడు ఆయన సహవాసం కోరుకుంటూ ముందుకు సాగడం. పరిశుద్ధ మాత్రం జీవించుగాక. ఆమేన్.